ఇక్కడ జరుగుతున్నటువంటి పాలమూరుకు మొట్టమొదటిగా కార్పొరేషన్, అదేవిధంగా 3 మున్సిపాలిటీలు భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని సమాయత్తం చేయడం జరుగుతుంది. దాని కొరకుగాను ఇప్పటిదాకా మొన్నటిదాకా ఈ యొక్క క్యాండిడేట్ల దగ్గర అప్లికేషన్స్ స్వీకరించడం, అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వాటిపైన సర్వే కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అదేవిధంగా జిల్లా శాఖ కూడా సర్వే చేయించడం జరిగింది. మొన్ననే రిజర్వేషన్స్ కూడా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆశావాహులు ఉన్నారో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎక్కడైతే పోటీ చేయాలనే యొక్క ఉత్సాహంతో ఉన్నారో ఖచ్చితంగా ఆ యొక్క ప్లేసెస్ కూడా వాళ్ళకు అనుకూలంగా రావడం, దీన్ని చూస్తుంటే భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క కార్పొరేషన్ మొట్టమొదటి కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు కూడా ఆ విధంగా సమాయత్తం అవుతున్నారు. రిజర్వేషన్స్ ప్రకారం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో, ఈవెన్ ముస్లిం కమ్యూనిటీ ఉన్న ఏరియాలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావడం, వారు కూడా ముస్లిమ్స్ కూడా ఖచ్చితంగా మేము కూడా కాంటెస్ట్ చేస్తాం, మాకు భారతీయ జనతా పార్టీతో ఎక్కడ వ్యతిరేకత లేదు కాబట్టి మాకు కూడా అవకాశం వేయడని చెప్పి వాళ్ళు కూడా కార్యాలయానికి వచ్చి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ లేడీ అయిన దగ్గర కూడా ముస్లిం కమ్యూనిటీ ఉంటే లేడీస్ కూడా ఇక్కడ అప్లికేషన్స్ తీసుకెళ్ళి అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా గణనీయమైనటువంటి రిజల్ట్స్ రావడం జరిగిందో, ఖచ్చితంగా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్పొరేషన్ని కైవసం చేసుకొని మేయర్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీస్ కూడా ఇప్పుడే కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ని, కొత్తగా అయినటువంటి దేవరకద్ర కూడా, అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మంచి అవకాశాలు వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ అదేవిధంగా 3 మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే విధంగా కార్యకర్తలు అదేవిధంగా నాయకత్వం కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఫస్ట్ ఇచ్చినటువంటి దాని ప్రకారం అయితే ఒకటే ఎస్టీ ఇచ్చిండ్రీడ, 3 ఎస్సీలు మాత్రమే ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఆ విధంగా వచ్చిండే. కానీ భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేషన్స్ రాష్ట్ర నాయకత్వం కూడా స్టేట్ లెవెల్లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల పాలమూరు కార్పొరేషన్లో 2 ఎస్టీలు రావడం, అదేవిధంగా 5 వాస్తవంగా వాళ్ళకు 7 రావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి ఎస్సీలకు, కానీ 5 ఇచ్చినప్పటికీ కూడా మేము మళ్ళీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక ఎస్టీ జనరల్ని కూడా మన భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ ప్రకటించడం, అన్ని ఏరియాల్లో కూడా ఎస్సీలకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించడం అనేది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కృషి వల్లనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లో గందరగోళమైనటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని వీళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొన్ని ఏదైతే అవతల వార్డు నుంచి ఇవతల వార్డులకు ఆ విధంగా ఏదైతే చేంజ్ అయినాయో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి కొంత కమ్యూనిటీ వైజ్గా ఆ విధంగా చేసుకోవడం జరిగింది. మేము అబ్జెక్షన్ చేయడం వల్ల అది కొంత రెక్టిఫైడ్ కావడం జరిగింది. అయినప్పటికీ ఇంకా పూర్తిగా మేము చెప్పింది ఒకటే మాట కలెక్టర్ గారికి, BLOల పైన ఆధారపడకండి, BLOల పైన ఏదైతే సూపర్విజన్ ఉంటుందో అప్పుడే ఈ యొక్క ఓటర్ లిస్టు కరెక్ట్ వస్తుందని చెప్పడం ఆ విధంగా చేసినాం. కానీ కొన్ని రెక్టిఫైడ్, ఇంకా కొన్ని అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏదైతే ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది ఆ విధమైనటువంటి డబల్ ఓటు అదేవిధంగా ఏరియా అన్నటువంటి ఓట్లు ఏమైనా వాళ్ళని ఐడెంటిఫై చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మున్సిపల్ కమిషనర్ రాజ్యాంగబద్ధంగానే మేము ఈ విధంగా సీట్లు ఇచ్చినామని ఆ విధంగా లేకపోతే మీరు ఏమైనా హైకోర్టుకి మేము స్టేట్ వైజ్గా ఒక పాలసీ తీసుకున్నాం. ఏది ఇక్కడ కూడా ఏమాత్రం ఏదైతే ఈ పాలసీ ప్రకారం రాకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలని చెప్పి మా యొక్క లీగల్ సెల్ ఆంటోనీ గారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి కూడా జీవో ఉండాలి, దానికి ఏ విధమైన న్యాయబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాలసీ ప్రకారం వచ్చినటువంటినేమో భారతీయ జనతా పార్టీ దానికి ప్రోత్సహిస్తుంది. ఏమాత్రం ఆ విధంగా రాకున్నా వాళ్ళకు అనుకూలంగా చేసినటువంటి ఏ విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తుంది.